రాజశేఖర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో. క్యాంపస్ చాలా విశాలంగా చక్కటి గ్రీనరీ తోటి అద్భుతంగా ఉంది. అంటే పిల్లలకి కావలసిన ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో మాకేమేమి చూపిస్తారు ఈరోజు ఒకసారి షో అస్ వన్స్. మనకు ఐటీఎం యూనివర్సిటీలో జనరల్ గా చాలా మంది అయితే అవుట్ సైడ్ క్యాంపస్ స్పోర్ట్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అయితే అందరూ చూసారండి. బట్ మోర్ టెక్నికల్ గా చెప్పాలంటే మన దగ్గర కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేసాం. ఇది స్కిల్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ లో మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఈవెన్ మనం సౌత్ ఇండియాలో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా మనకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ సర్టెన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఏంటంటే అంటే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ చాలా వచ్చాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అవుతుందండి. అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ నెక్స్ట్ 2 months లో ఉంటుంది అనేది గ్యారంటీ. ఇప్పుడు ఆ సినారియోలో ఏంటంటే మనకు ఇక్కడ స్టూడెంట్ నాలెడ్జ్ తో పాటు డెఫినెట్ గా స్కిల్ అనేది మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందండి. దానికోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేశాము. ఆ ల్యాబొరేటరీస్ అనేది మనం ఒకసారి చూద్దామండి. అండ్ దాంతోపాటు మన దగ్గర ఉన్న లైబ్రరీ కానివ్వండి, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మన దగ్గర టోటల్ 640 అనేది ఇంటేక్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఆ ఇంటేక్ తగ్గట్టుగా మనకి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఏంటి, ఆడిటోరియం ఏంటి, ఇదంతా కూడా ఒకసారి మనం విజిట్ చేద్దామండి. ముందుగా అయితే మనం ఒకసారి లైబ్రరీ విజిట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ గా లైబ్రరీలో మన దగ్గర ఎన్ని టైటిల్స్ అనేది బుక్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఈ జర్నల్స్ ఏమున్నాయి, ప్రింట్ జర్నల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఇది ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి దీనికి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయండి. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ లైబ్రరీ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది సెంట్రల్ లైబ్రరీ, దీనికి సర్టెన్ టైమింగ్స్ అనేది ఉంటాయి. ఈ టైమ్స్ అనేది స్టూడెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లీజ్ చదువుకునే పిల్లలకి లైబ్రరీ చాలా అవసరం కాబట్టి. ఎస్ మేడం. ఇక్కడ మనము ప్రింటెడ్ బుక్స్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అనేది సెగ్రిగేట్ చేసి పెట్టామండి. ఆల్మోస్ట్ 95,000+ బుక్స్ అనేది ఉంటాయి. ఈ ఫ్లోర్ ఉందండి, మనకి ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా లైబ్రరీ అనేది ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ మనకు ప్రింటెడ్ బుక్స్ అనేది కూడా మొత్తం దొరుకుతాయండి. 95,000+ బుక్స్ అనేది కంప్లీట్గా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ హ్యుమానిటీస్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు, కంప్యూటర్ సైన్స్కు, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ అనేది నీట్ గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. ఏ స్ట్రీమ్ కాస్టింగ్ సపరేట్ గా ఉంటాయి ఇక్కడ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఎక్కువగా ఇప్పుడు ప్రింటెడ్ జర్నల్స్ కంటే కూడా స్టూడెంట్స్ ఈ జర్నల్స్ అనేది, ఆన్లైన్ ఈ జర్నల్స్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మనము పబ్లిష్ చేసిన తర్వాత దీంట్లో కంటెంట్ అప్డేట్ చేయడానికి మళ్ళీ 1 year అలా టైం పడుతుందండి. వేరాజ్ ఈ జర్నల్స్కి వచ్చేసరికి ప్రతి 1 monthకి ఒకసారి అది ఆన్లైన్లో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడమే కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది. అండ్ మనకు ప్రతి జర్నల్ అంటే ఒక మేజర్ సబ్జెక్ట్ కావాల్సినవి అన్ని కూడా అప్డేటెడ్గా మనకు ఈ జర్నల్స్లో దొరుకుతూనే ఉంటాయండి. ఈ జర్నల్స్ అనేది 24/7 స్టూడెంట్కు యాక్సెస్ ఉంటుంది అనమాట. కానీ చాలా స్పేషియస్గా ఉంది సార్, చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్. ఇంచుమించు ఒకేసారి స్టూడెంట్స్ ఒక 600 members అనేది కూర్చోవచ్చు అండి ఇక్కడ. మన దగ్గర డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీబీఏ తీసుకున్నా, మనం బీకామ్ లాంటి జనరల్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు లా ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. అలాగే బీటెక్లో మనము డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఇవే కాకుండా బైపీసీ స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అలాగే పీజీ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. టోటల్ యూనివర్సిటీలో 80+ అంటే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. రైట్. అంటే జనరల్గా ఉండే స్ట్రీమ్స్తో పాటు ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న కొత్తగా ఎంటర్ అయిన స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు అంటే బీటెక్ అనేది రెగ్యులర్ ప్రోగ్రామ్ అండి, అది ప్రతి చోట దొరికే ప్రోగ్రామ్. అది కాకుండా స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో లైఫ్ సైన్సెస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, దాంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ అనేది కూడా స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. బీఎస్సీ అగ్రికల్చర్కు పర్టికులర్గా తీసుకుంటే కనుక ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రోగ్రామ్ మనం ఐసీఆర్ అక్రెడిటేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎంటైర్ ఇండియాలో ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఆఫ్ నౌ 18 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. 18. 18 ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి మన ఐటీఎం యూనివర్సిటీ అనేది. అలాగే నిన్న కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా వెనకాతల చాలా స్ట్రాంగ్, ఫినాన్షియలీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కాదు, మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక స్పోర్ట్స్లోనూ లేకపోతే మంచి మార్కులు తెచ్చుకున్న స్కాలర్షిప్స్ సంపాదించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. నిన్న మాట్లాడితే తెలిసింది నాకు యాక్చువల్గా.
అంటే ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ మన దగ్గర ఉన్నాయి దాని గురించి సో మనం ఇక్కడ 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ వన్ దట్ ఈస్ డైవర్సిటీ స్కాలర్షిప్. ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది దాదాపుగా ప్రతి సౌత్ ఇండియన్ స్టూడెంట్కి ఉంటుందన్నమాట. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు స్టేట్స్ నుండి వచ్చే ప్రతి స్టూడెంట్కు సర్టెన్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది అది ఫిక్స్డ్గా ఉంటుంది. అది అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ లేదా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది దృష్టిలో పెట్టుకొని కాకుండా అది డైవర్సిఫికేషన్ కోసం మనం ఆ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అది కాకుండా స్టూడెంట్స్కు ఎన్సీసీలో కానివ్వండి, ఈవెన్ స్పోర్ట్స్లో కానివ్వండి, అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళది ఫస్ట్ ఇయర్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళీ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయండి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ 40,000 to 1 lakh స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి అవి డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేది మనం ఆఫర్ చేస్తామన్నమాట అకాడమిక్. నెక్స్ట్ మాకు ఏం చూపిస్తుంది? నెక్స్ట్ మనం ల్యాబ్స్కి వెళ్దామండి, కంప్యూటర్ ల్యాబ్స్. సో ఆల్మోస్ట్ అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే ఉంటాయండి? ఎవ్రీ క్లాస్ రూమ్ ఇదే స్టూడియో సెటప్ అనేది ఉంటుందండి మన దగ్గర. ఇది క్లాస్ యాక్చువల్లీ. సో ఇది వచ్చేసరికి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండి వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి క్లాస్ రూమ్ మనకు ప్రొజెక్టర్ ఉంటుంది, అన్ని కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ ఉంటుందండి కంప్లీట్గా. క్లాస్ రూమ్స్ వరకు వచ్చేసరికి మనకు క్యాంపస్ అంతా కూడా ఏసీ క్యాంపస్ అండి ఇది. అండ్ హాస్టల్స్ లో మనకు నాన్ ఏసీ అండ్ ఏసీ 2 కేటగిరీస్ అనేది ఉంటాయి. బట్ క్లాస్ రూమ్స్ వచ్చేసరికి అన్ని కూడా ఎయిర్ కండిషన్డ్ అన్నమాట. లాబొరేటరీస్ అవ్వచ్చు అన్ని కూడా. సో ఇక్కడ మొత్తం అంటే సీటింగ్ కెపాసిటీ అనేది మనకు 30 నుండి 120 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ తీసుకుంటే 30 ఇంటేక్ ఉంటుంది, కొన్ని కోర్సెస్ 60 ఉంటుంది, 90 అండ్ 120 ఉండేటివి కూడా ఉంటాయి. సో ఆ క్లాస్ రూమ్ సైజ్ బట్టి మనం సీటింగ్ కెపాసిటీ అనేది అరేంజ్ చేయడం జరిగింది అనమాట. రైట్. టోటల్గా ఆల్ ఓవర్గా మన యూనివర్సిటీలో ఉన్న స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇక్కడ మొత్తం టోటల్ 12 డిఫరెంట్ స్కూల్స్ అనేది ఉన్నాయండి దీంట్లో. సో ముందుగా తీసుకుంటే కనుక మన సౌత్ ఇండియా నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఈ మధ్య కాలంలో కొంత కోర్ బ్రాంచెస్ కూడా వస్తున్నారు. సో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. దీంతో పాటు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కూడా బీటెక్లో ఆఫర్ చేస్తున్నాం. మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఈ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కు ఎక్కువ మంది వస్తుంటారండి. సో బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దీంట్లో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే దీంతో పాటు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. కంప్యూటర్ సైన్స్లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఈ కొలాబరేషన్స్ అంటే జనరల్గా మనం చాలా ఇన్స్టిట్యూషన్స్లో బ్రౌచర్స్లో లాస్ట్లో టైఅప్స్ అనేసి ప్రతి కంపెనీ లోగో చూస్తూ ఉంటాం. సో ఆ టైఅప్స్ అనేది డిఫరెంట్ అండి, ఈ కొలాబరేషన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ కొలాబరేషన్ వల్ల ఏంటంటే మనం జనరల్గా ఒక సామెత వింటూ ఉంటాం, మనం చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదు అనేసి. దానికి బుక్స్ రూపంలో అవుట్డేటెడ్ సిలబస్ అనేది స్టూడెంట్ అక్కడ చదువుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్ఫామ్ అండ్ టెక్నాలజీ చాలా డిఫరెంట్. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు బోత్ ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్తో కొలాబరేట్ అయ్యామండి. సో వాళ్ళు ఇక్కడ కరికులం డిజైన్ చేయడంతో పాటు ఫ్యాకల్టీని కూడా ముందు ట్రైన్ చేయాల్సి ఉంటుందండి. ట్రైన్ ది ఫ్యాకల్టీ అంటాం అనమాట. ఎందుకంటే రేపు స్టూడెంట్స్ను వీళ్ళు ట్రైన్ చేయబోయే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీ అనేది ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకు మనం ఫ్యాకల్టీని ఇక్కడ సమ్మర్ సెషన్స్లో అనేది ట్రైన్ చేస్తాము, కరికులం డిజైన్ అవ్వగానే, అప్డేట్ చేయగానే కంపెనీస్ అనేది. అండ్ ఇంటర్న్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యాం, వాళ్ళ టెక్నాలజీ మీద స్టూడెంట్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు కాబట్టి యాక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది స్టూడెంట్కు. సో అగైన్ ఐబిఎం, ఏడబ్ల్యూఎస్ లాంటి కంపెనీస్తో పాటు మన ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 450+ కంపెనీస్ తోటి టైఅప్ అయిందండి. ఆ కంపెనీస్లో స్టూడెంట్స్ అనేది మళ్ళీ ఇంటర్న్షిప్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అందుకు మనం ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ప్రతి బీటెక్ స్టూడెంట్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్ నుండి కోర్ బ్రాంచెస్ వరకు అందరూ ఇంటర్న్షిప్స్ అనేది సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు వెళ్తూనే ఉంటారండి. సో బీటెక్ చదివే స్టూడెంట్స్ 3 ఇంటర్న్షిప్స్ ఇక్కడ చేస్తారు. ఈ ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్కు ఈ మధ్యకాలంలో మనం ఐఐటీస్ దగ్గర నుండి ఎనీ టైర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక స్టూడెంట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో ప్లేస్ అవుతున్నారు. అంటే ఇది వరకు కంపెనీస్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం ట్రెండ్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్ అక్కడికి
వీళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళటం, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ ప్రూవ్ చేసుకొని అక్కడే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరుగుతుందండి. సేమ్ ట్రెండ్ అనేది మనం ఐటీఎం యూనివర్సిటీలో కూడా జస్ట్ లైక్ ఐఐటీస్ మనం ఇక్కడ ఫాలో అవుతున్నామండి. అందుకు మనం లాస్ట్ ఇయర్ మన దగ్గర బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 82% ప్లేస్మెంట్ రికార్డు ఉంటే దీంట్లో 60% స్టూడెంట్స్ అంతా కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పొందిన వాళ్ళండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం పక్కకు పెడితే అగైన్ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేసామండి. సో ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనకు తెలిసిందే, ఇప్పుడున్న బూమ్ ప్రెసెంట్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కింద ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి అనేది ఇప్పుడు మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఆ ఈవీ టెక్నాలజీతో మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా మెకానికల్, సివిల్ బ్రాంచెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో మనకు 30 ఇంటేక్ ఉంటుందండి. దాంట్లో కూడా స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటుంది. ఇది కాకుండా మనము బీఎస్సీ అగ్రికల్చర్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 240 ఇంటేక్ ఉంటే 180 స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్సే బీఎస్సీ అగ్రికల్చర్లో ఇక్కడ ఉంటారండి ఐటీఎం యూనివర్సిటీలో. దాదాపు 160 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉందండి అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి అనేది. అండ్ ఐసీఆర్ అక్రెడియేషన్ కూడా ఉంది. అగ్రికల్చర్లో మనము బీఎస్సీతో పాటు యూజీ లెవెల్లో బీఎస్సీ ఆఫర్ చేస్తున్నాం. ఎంఎస్సీలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ అగ్రోనమీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ రీడింగ్, ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, ఇలా ఆల్మోస్ట్ 8 స్పెషలైజేషన్స్ అనేది ఎంఎస్సీలో ఆఫర్ చేస్తున్నాం. అండ్ పిహెచ్డీలో కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా మనకు R&D సెంటర్ కూడా ఉందండి అగ్రికల్చర్కి కావాల్సింది. సో పిహెచ్డీలో కూడా వేరియస్ స్పెషలైజేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ అనేది మన దగ్గర పిహెచ్డీ కూడా పర్స్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిషరీస్ కూడా స్టూడెంట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 350 ఎకర్స్లో యూనివర్సిటీ వచ్చేసరికి ఫిషరీ పాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందండి కొత్తగా. సో ఫిషరీస్ వైపు కూడా మన కోస్టల్ బెల్ట్ నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏం నేర్పిస్తారు అక్కడ? సో ఇక్కడ ఫిషరీస్ మీద ఉంటుందండి కంప్లీట్గా. అంటే స్టూడెంట్స్ అంటే మనకు జనరల్గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అగ్రికల్చర్లో ఎలాగైతే ఫార్మింగ్ అనేది ట్రెడిషనల్గా అంటే మన పెద్దలు ఎలాగైతే చెప్పారో అలా చేసుకుంటూ వస్తాం. దాంట్లో టెక్నాలజికల్గా అంటే ఇప్పుడు ఒక మెకానికల్ ఎవరైతే ఉన్నారో తను జనరల్గా తెలిసిందే చేయగలుగుతాడు, కానీ కొంచెం ఇన్నోవేటివ్గా కొత్తగా దాంట్లో ఇన్వెంట్ చేయాలి అంటే డెఫినెట్గా ఇంజనీర్ అవసరం. సేమ్ అదే విధంగా అగ్రికల్చర్లో అండ్ ఫిషరీస్లో కూడా టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్ పర్స్యూ చేయొచ్చు. ఫర్ న్యూ రిఫార్మ్స్. yes పర్ఫెక్ట్ సార్. ఈ ప్లేస్ ఏంటి ఎగ్జాక్ట్గా? సో ఇది కంప్యూటర్ ల్యాబ్ అండి. సో మనకు కంప్లీట్గా బేసిక్ కాన్ఫిగరేషన్ నుండి హై ఎండ్ కాన్ఫిగరేషన్ వరకు టోటల్ 25 కంప్యూటర్ ల్యాబ్స్ అనేది మనకు ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయండి. అంటే కంప్యూటర్ అనేది ఇప్పుడు దాదాపుగా నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి, ఈవెన్ బీబీఏ, బీకామ్, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది అవసరం. కాబట్టి మన దగ్గర టోటల్ 25 ల్యాబ్స్ అనేది కంప్యూటర్ ల్యాబ్స్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. అండ్ పర్టికులర్గా నేను ఇది వరకు మీకు స్కిల్ ఓరియంటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కొలాబరేట్ అయ్యి మనము ఈ ప్రోగ్రామ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా లాంచ్ చేశాం. అంటే ఇండియాలో దాదాపుగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 4 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అండి. ఈ 4లో ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనమాట ఈ కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేసేది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ది సెన్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 70-80 మార్క్స్ థియరిటికల్స్కి ఎగ్జామ్స్ అనేది ఉంటే 20-30 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి మాత్రం మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా 80% అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉంటే 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ మీద స్టూడెంట్కి అవసరమో అంతవరకు ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ మ్యాథమెటిక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనము అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. అయితే స్టిల్ అక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ఒక 70-80% థియరిటికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటే ఒక 20-30% అనేది ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్కు నాలెడ్జ్తో పాటు మోర్ స్కిల్ గెయిన్ అవ్వడానికి ఇంటర్న్షిప్స్ ఎంత అవసరమో ప్రాక్టికల్ అప్రోచ్
అప్రోచ్లో ఎడ్యుకేషన్ అనేది అంతే అవసరం అండి. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 80% ప్రాక్టికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఉండదన్నమాట. స్టూడెంట్ ల్యాబొరేటరీలోనే వీళ్ళకు ఈ 4 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మనం 120 seats తోటి లాంచ్ చేశాము. ఇండియాలో ఇలా 4 institutions యాజ్ ఆఫ్ నౌ ఈ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాయండి. సో దాంట్లో మన జీడీ గోయింకా యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది యూనివర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనం కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏఐకి సంబంధించి మీరు అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక స్పెషలైజేషనే కాదండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి సెక్టార్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ మనం మేనేజ్మెంట్ వైపు తీసుకున్నా, ఈవెన్ హెల్త్ కేర్ వైపు, ఫార్మా రిలేటెడ్ ప్రతి సెక్టార్లో, ఇప్పుడు అగ్రికల్చర్లో తీసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎంటర్ అయింది. సో ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మోర్ ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్గా స్టూడెంట్కి ఉంటాయండి. అంటే చాలా వరకు మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ కోర్సే నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ బట్ డేటా సైన్స్లో అయినా, సైబర్ సెక్యూరిటీలో అయినా, ఈవెన్ అగ్రికల్చర్ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ మీద స్టూడెంట్స్ అనేది ట్రైన్ చేయడం జరుగుతుందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అప్కమింగ్ ఇయర్స్లో మోర్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. అండ్ ఇక్కడ మన ఐటీఎం యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే మన దగ్గర అవుట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 82% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది 24-25 బ్యాచ్కి అనేది ఉందండి. అంటే యూనివర్సిటీ క్యాంపస్ సెలక్షన్లోనే వాడుకోవచ్చు. ఎస్, క్యాంపస్ సెలక్షన్లో అండి. సో నేను ఇది వరకు కూడా చెప్పానండి, మన దగ్గర ఎక్కువ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ను మనం స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనేది మనము ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్న్షిప్స్కి అనేది పంపించడం జరుగుతూ ఉంటుందండి. సో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అక్కడ వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకొని అదే కంపెనీస్లో మళ్ళీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అట్లా దాదాపు 60% పైగానే స్టూడెంట్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పీపీఓస్తో సెలెక్ట్ అయ్యారు.